మీకు లేదా మీ కిడ్స్కి ఫ్రీక్వెంట్గా కోల్డ్ వస్తుందా? మీకు ఇమ్యూనిటీ తక్కువ ఉంది అని అనుకుంటున్నారా? అలర్జీ వల్ల కోల్డ్ ఫ్రీక్వెంట్గా రావచ్చు. అంత మాత్రం ఇమ్యూనిటీ తక్కువ ఉన్నట్టు కాదు. చాలా మంది ఏంటంటే వీడికి ఊరికే ఫ్రీక్వెంట్గా జలుబు వస్తుంది, ఇమ్యూనిటీ తక్కువ ఉందేమో అని చెప్పి అనుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఒక ఇన్ఫెక్షన్ కానే కాదు, ఇది అలర్జీ. మీకు ఫ్రీక్వెంట్గా లేవగానే జలుబు రావడం, తుమ్ము, ముక్కు బ్లాక్ అవ్వడము, కళ్ళు దురదలు, థ్రోట్ ఇరిటేషన్, హెడ్ హెవీనెస్ అంటే ఇవన్నీ అలర్జీకి సంబంధించిన లక్షణాలు. అది నోస్ లో ఉండొచ్చు, ఫేస్ లో ఉండొచ్చు, సైనసైటిస్ అంటాం, ఇక్కడ చీక్స్ వెనకాల ఉండొచ్చు, లేదా థ్రోట్ లో కూడా ఉండొచ్చు. సో వీటన్నిటిని కూడా ఎలర్జీ ఎఫెక్ట్ చేస్తుంది. ఇది చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారి వరకు ఎవరికైనా రావచ్చు. కానీ పిల్లల్లో, టీనేజర్స్ లో, దాని తర్వాత అరౌండ్ 50 years కంటే తక్కువ ఉన్న వారిలో చాలా కామన్. ఇలా ఫ్రీక్వెంట్ గా ఎందుకు వస్తుంది, రూట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది బ్లడ్ టెస్ట్ తోనో వాటితోనో కాకుండా స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటాం. అంటే ఒక స్కిన్ మీద చేసే అలర్జీ టెస్ట్ అనమాట. దీంట్లో మనకి ఏ పర్టికులర్ ఐటమ్ వల్ల ఇలా ఫ్రీక్వెంట్ గా అవుతుందో మనకు తెలుసు. ఈ ఐటమ్ ని మనం ఐడెంటిఫై చేసినట్టయితే కనుక దానివల్ల 2 benefits. నెంబర్ 1, ఆ పర్టికులర్ ఐటమ్ ని మనం అవాయిడ్ చేయాలి. ఇక్కడ ఐటమ్ అంటే ఎలర్జీ, అంటే ఇట్ కుడ్ బి డస్ట్ మైట్, ఇట్ కుడ్ బి పాలెన్ గ్రెయిన్స్, అది ఇట్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్. సో ఏంటో తెలిస్తేనే కదా మనం దాన్ని అవాయిడ్ చేయగలిగేది. అదొక అడ్వాంటేజ్. సెకండ్ వచ్చేసి దాన్ని క్యూర్ చేయడం అనే ప్రాసెస్ కూడా అవైలబుల్ గా ఉంది. దట్స్ ఇమ్యూనోథెరపీ. అలర్జీ ఇమ్యూనోథెరపీ అంటాం. అంటే ఇట్ ఈస్ ఈదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రాప్స్, నాలుక కింద వేసుకునే డ్రాప్స్ ఉండొచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి ఇంజెక్షన్స్ దట్ ఈస్ గివెన్ అండర్ యువర్ స్కిన్, ఆర్ ఇట్ కుడ్ బి టాబ్లెట్స్, అవి కూడా నాలుక కింద పెట్టుకునేది. ఏదో ఒకటి చూస్ చేసుకుని దీర్ఘకాలికంగా, అంటే ఒక 3 years to 5 years ఈ కోర్స్ ఉంటుంది. ఎవ్రీడే కాకుండా వీక్లీ వన్స్ అవుతుంది అనమాట ఈవెన్చువల్లీ. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మీకు ఒక ఐటమ్ పడట్లేదు, అది స్మాల్ డోసెస్ లో రోజు ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ మీకు సింప్టమ్స్ బయటపడుతుంది. అంటే లేవగానే తుమ్ము రావడం, డస్ట్ కలిసి తుమ్ము రావడం, ఆ ఐటమ్ తీసుకుంటే రావడం అనేది జరుగుతుంది. అలా అవ్వకుండా అదే పర్టికులర్ అలర్జన్ ని, ఆ ప్యూరిఫై చేసిన ప్రోటీన్ ని, ఎక్కడైతే ప్యూరిఫై చేస్తారో ఆ ప్రోటీన్ ని డ్రాప్స్ లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్చువల్లీ బాడీ విల్ స్లోలీ అండర్స్టాండ్. మీ ఇమ్యూన్ సిస్టమ్ కి అర్థమవుతుంది, ఓకే దిస్ ఈస్ నాట్ అ డేంజరస్ థింగ్ లైక్ బ్యాక్టీరియా ఆర్ వైరస్, ఇట్ ఈస్ జస్ట్ నార్మల్ ప్రోటీన్. నేను అన్నెసరిగా రియాక్ట్ అవుతున్నాను, ఇక్కడ ప్రాబ్లం కాదు, రియాక్షన్ ప్రాబ్లం. సో ఆ రియాక్షన్ ని మనము తగ్గేలాగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ట్రైన్ అవుతుంది. అంటే ఇమ్యూనిటీ తగ్గడము పెరగడము కాదు, ఇమ్యూనిటీ కొంచెం రాంగ్ రూట్ లో ఉండేది మళ్ళీ రైట్ రూట్ లోకి వస్తుంది. అంటే ఇమ్యూనిటీ సరిగా ట్రైన్ అవుతుంది. సో దానివల్ల ఈ డోస్ స్లోగా పెంచుతూ పోతూ ఉంటాం. సో ఇక మీద మీరు ఎక్స్పోజ్ అయ్యే స్మాల్ డోసెస్ కి రియాక్ట్ అవ్వం. సో దీన్ని అలర్జన్ ఇమ్యూనోథెరపీ అంటాం. ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్, 50 to 70% ఇంప్రూవ్మెంట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్. ఈవెన్ మోర్ దాన్ దట్, కొంతమంది వచ్చి పూర్తిగా తగ్గిపోయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. సో దీన్ని ఇమ్యూనోథెరపీ అంటాము. ఇది కొంతమందికి మాత్రమే ఇవ్వగలుగుతాము, ఎవరికైతే పాజిటివ్ వస్తుందో. కొంతమంది ఎలర్జీ ఎంత తీవ్రంగా ఉంటుందంటే వాళ్ళకి స్కిన్ ప్రిక్ టెస్ట్ కూడా చేసే గ్యాప్ ఇవ్వదు. అంటే మనం టాబ్లెట్ ఆపగానే వెంటనే స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి స్పెసిఫిక్ గా కొన్ని బ్లడ్ అలర్జీ టెస్ట్ ఉన్నాయి, చాలా టెస్ట్ ఉన్నాయి మార్కెట్ లో అలర్జీ టెస్ట్, కానీ చాలా టెస్ట్ కూడా దే ఆర్ అన్రిలయబుల్. ఐ డోంట్ అడ్వైజ్ ఎనీ ఆఫ్ దోస్ టెస్ట్. ఒక విధంగా చెప్పాలంటే వేస్ట్. కొన్ని పర్టికులర్ టెస్ట్ ఉంటాయి వేర్ అవి వాటిలో మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది. అంటే పర్టికులర్ ఐటమ్ కి ఎంత ఎలర్జీ ఉందని అది మాత్రమే చేయించుకోవాలి. ఒక అలర్జీ స్పెషలిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే చేయించుకోండి. ల్యాబ్ ఆఫర్ ఉందనో, ఎవరో పేపర్ లో యాడ్ ఇచ్చారనో, లేదా ఇంకొకరు చెప్పారనో మాత్రం మీ అంతటి మీరు ఆ టెస్ట్ అనవసరంగా చేయించుకోకండి, వాటి వల్ల యూజ్ ఉండదు. సో ఈ అలర్జీకి ట్రీట్మెంట్ అనేది టాబ్లెట్స్, నేజల్ స్ప్రేస్, ఇలా చాలా ఉంటాయి. చాలా మంది ఈ చిన్న కామన్ గా ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ గా ఉండే స్ప్రేస్ కి అడిక్ట్ అవుతారు. ఫ్రీక్వెంట్ గా వాడి ఎలా అవుతుందంటే, ఆ స్ప్రే ఇంతకుముందు వాడినప్పుడు ఒక రోజంతా పనిచేసేది ఇప్పుడు 1 hour కి ఒకసారి అవసరం పడుతుంది, కొంతమందికి 10 minutes కి ఒకసారి అవసరం పడుతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక రోజు 20-30 times వాడే పేషెంట్స్ నేను చూసాను. బట్ ఏంటంటే దీంట్లో అది ఎంత వాడితే అంత అవసరం, మళ్ళీ దాని అవసరం మళ్ళీ తీసుకొస్తుంది. దాన్ని రీబౌండ్ ఫినామినన్ అంటారు. సో దానికి అడిక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా అవ్వడం వల్ల నష్టపోయేది మీరే. ఎందుకంటే దీనివల్ల రైనైటిస్ మెడికామెంటోస్ అని ఒక డేంజరస్ ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే తర్వాత నోస్ లో స్మెల్ అనేది తెలియదు తర్వాత మీకు, అండ్ మీ నోస్ ఒక బ్యాడ్ స్మెల్ ఇస్తుంది, అది పక్కన వాళ్ళకి తెలుస్తుంది. సో ఇట్స్ ఎ టెరిబుల్ సిచ్యువేషన్. దానికి మళ్ళీ సర్జరీస్ అవి ఇవి ఉంటాయి. సో ఎక్కువ ఆ పర్టికులర్ స్ప్రే కి అడిక్ట్ అవ్వద్దు. మేము యాజ్ అన్ అలర్జిస్ట్ ఇచ్చే స్ప్రేస్ వాడితే కనుక అలాంటి ప్రాబ్లమ్స్ రావు. అండ్ దాంతో పాటు కొన్ని టాబ్లెట్స్ కూడా ఉంటాయి. అఫ్ కోర్స్ కొంచెం పేషెంట్ ఎడ్యుకేషన్ చేస్తాం. ఎప్పుడైనా అది ఒకటే చెప్తాను నేను, అలర్జన్ ఇమ్యూనోథెరపీతో పాటు వేరే ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ అలర్జీ ఉన్న పేషెంట్స్ చాలా మంది కూడా అజిథ్రోమైసిన్, డాక్సిసిలిన్, ఎమాక్సిసిలిన్, చాలా యాంటీబయాటిక్స్ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తుంటారు. వాటి వల్ల ఏ ఉపయోగం ఉండదు. యాక్చువల్లీ ఈ యాంటీబయాటిక్స్ ఫ్రీక్వెంట్ గా వాడడం వల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని, తర్వాత అవసరమైనప్పుడు మీకు ఆ యాంటీబయాటిక్ పనిచేయదు. సో జలుబు వచ్చినప్పుడల్లా అజిథ్రోమైసిన్ వాడడము లేదా ఎమాక్సిలిన్ వాడడం అనేది ఆపండి. దానివల్ల మీకు మీరే నష్టం చేసుకుంటున్నారు. అండ్ మీతో పాటు సొసైటీ, కమ్యూనిటీ ఎక్వైర్డ్ వేరే ఇన్ఫెక్షన్స్ కూడా రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ లాగా తయారైతే తర్వాత. సో ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్. ప్లీజ్ స్టాప్ యూజింగ్ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్. ప్లీజ్ స్టాప్ గోయింగ్ టు ఫార్మసీ అండ్ పిక్ ర్యాండమ్ యాంటీబయాటిక్స్ జస్ట్ లైక్ హౌ యూ పిక్ చాక్లెట్స్ ఫ్రమ్ ద షాప్. దే ఆర్ నాట్. అవి జాగ్రత్తగా వాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలర్జీకి 4 pillars. నెంబర్ 1, పేషెంట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు నేను మీకు చెప్పేదంతా కూడా పేషెంట్ ఎడ్యుకేషన్ కిందకే వస్తుంది. నెంబర్ 2, పర్టికులర్ పేషెంట్ కి దేనికైతే ప్రాబ్లం ఉందో తెలుసుకొని అవి అవాయిడ్ చేయమని చెప్తాం. దట్ ఈస్ ట్రిగర్ అవాయిడెన్స్. అది ఇంపార్టెంట్. నెంబర్ 3, మెడిసిన్స్. మీరు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ మీ అంతటా మీరు గూగుల్లో చూసో లేకపోతే వేరే వాళ్ళు చెప్పారనో, ఫార్మసిస్ట్ చెప్పారనో తీసుకున్న మెడిసిన్స్ కాకుండా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 4, లేటెస్ట్
అలర్జీ అండ్ ఇమ్యూనోథెరపీ విచ్ కెన్ పొటెన్షియల్లీ క్యూర్ యువర్ ఎలర్జీ. సో ఇలాంటి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నప్పుడు అలర్జీ వల్ల ఎంత మాత్రం సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలర్జీ ఒక లోకల్ ప్రాబ్లం అనుకుంటాము, ఇట్ ఈస్ నాట్. అలర్జీ అనేది నోస్ లో స్టార్ట్ అయ్యి స్లోగా ఐస్, థ్రోట్, లంగ్స్, అన్ని స్కిన్ అన్ని ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలర్జీ కూడా మార్చ్ చేస్తుంది, దాని అలర్జీకి మార్చ్ అంటాము. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే కనుక ఫస్ట్ మీకున్న రూట్ కాజ్ ని తెలుసుకుని ట్రీట్ చేస్తే అన్ని సెట్ అవుతాయి. మీకు కానీ పిల్లలకు కానీ ఎవరికైనా సరే అలర్జీ లక్షణాలు ఉన్నట్టయితే కనుక డిలే చేయడం వల్ల ఎటువంటి యూజ్ లేదు. మీ అంతటా మీరు టాబ్లెట్ సిరప్స్ తెచ్చుకుని వాడడం వల్ల కూడా ఎటువంటి యూజ్ లేదు. అసలు అది అలర్జీనా లేదా వేరే ఇన్ఫెక్షనా అన్ని కూడా తెలుసుకోవాలి. బట్ లాంగ్ టర్మ్ ఉంటుందంటే అది అలర్జీ మాత్రమే తప్ప ఇన్ఫెక్షన్స్ కాదు. ఇన్ఫెక్షన్ మేబీ 1 వీక్ 2 వీక్స్ అంతకంటే ఎక్కువ ఉండవు. సో ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని గమనించండి. వీడియో మరింతగా షేర్ చేయండి. సో చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది, అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు. టేక్ కేర్.